तुम्हारा नाम क्या जी? సయ్యద్ మన్సూర్ అలీ. మీ పేరు? నా పేరు సయ్యద్ మన్సూర్ అలీ. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా? సహకారం అంటే పెన్షన్ వస్తుంది మాకు. ఉమ్, ఇప్పుడు ఉన్న పెన్షన్ మాకు కేసీఆర్ ఇచ్చినప్పుడు 4,000 ఇచ్చిన పెన్షనే మాకు ఉమ్, సరిపోవట్లేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి 6,000 చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు దాకా అయితే చేస్తే ఇంకా చాలా మంచిది. ఉమ్, మా లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఉమ్. ఈ ప్రభుత్వం. అంటే వెంటనే చేయాలంటారా? చేయాలంటే చెప్పిన హామీ చేయాల్సిందే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు చేసింది కదా ఒకటేసారి. అవును. ఇప్పుడు పక్క రాష్ట్రంకి ఉన్న ఇంకా పక్క రాష్ట్రానికి అంత ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి లేదంటారా? అవును, కంపల్సరీ కావాలి. కంపల్సరీ కావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే హ్యాండిక్యాప్ కి మాకు కూడా హాఫ్ టికెట్ ఉంది, బ్లైండ్ కి మాత్రం ఎస్ టికెట్ ఉంది. మాకు ఇంకా ఫ్రీ టికెట్ మాకు కూడా కలిగించినట్లయితే హ్యాండిక్యాప్ కి చాలా గవర్నమెంట్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇంకా మీరు ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? మా లాంటి వాళ్ళకి అండి మాకు లోన్లు ఇప్పిస్తే మాకు కొంచెం మాఫీ అనేది అంతకుముందు ఉంది, అది సగం సగమే జరిగిపోతుంది. మధ్యలో కొంతమంది ఉండి కమిషన్లు అనేది ద్వారా తీసుకుంటారు, కానీ అది జరగట్లేదు. అది గిట మాకు ఒక ₹1,00,000 అట్లా 2 లక్షలు ఇస్తే మా రెక్కల మీద మేము బతకగలుగుతామండి. ఇప్పుడు ప్రజెంట్ నాది చిన్న షాపు, సిరిగేట్లు అవి ఇట్లా చాక్లెట్లు పిల్లలు అమ్ముకుంటున్నా. నా కళ్ళు చిన్నప్పుడు ఒక కన్ను పోయింది, మధ్యలో ఒక కన్ను ఆపరేషన్ చేయడం వల్ల ఫెయిల్ అయిపోయింది. నేను నల్గొండలో గల్లగొండలో అందులో పాఠశాలలో చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? నేను నా ఇంటి పరిస్థితి బాగాలేనప్పుడు నేను 8th వరకు చదివేసి మానేశాను చొక్కరావు దగ్గర సార్. ఇప్పుడు ఆ స్కూల్ కూడా తీసేశారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మాది ఇదే ఊరు, మాది మిలార్గూడ మాది. అమ్మ నాన్న శనక్కాయలు అమ్ముకుంటారు, అమ్మ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు కూడా ముసలాళ్ళు అయిపోయారు. ఇక నాది అంటే ఇక ఇట్లా నడుస్తుంది. నేను నా వైఫ్ కూడా హ్యాండిక్యాప్ చేయలేదు, కాలు వంకరిగా ఉంటది, చెయ్యి గిట హ్యాండిక్యాప్ రెండు. అమ్మ నాన్న లేరు. ఆమె కాడి నుంచి రూపాయి ఆశించకుండా నేను నా సొంతంగా మా అమ్మ నాన్న ఇష్టంతో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ అన్నట్టే అండి. ఏమైనా కట్నం ఇచ్చారా వాళ్ళు? కట్నం ఏం తీసుకోలేదండి, కట్టుబట్టలతో చేసుకుని వచ్చాను. కట్టుబట్టలతో? ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? మాది అత్తవారు ప్రాజెక్టు ఇది నాగర్ కర్నూలు డిస్టిక్, ఇది ఒట్టిపల్లి అని ఉంటుంది. అయితే మా వైఫ్ వాళ్ళ మామయ్య అన్నట్టు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. వాళ్ళ ఇంటికాడ పెళ్లి చేయడం జరిగింది. మీరు మీ కాన్స్టెన్సీ మిర్యాలగూడ అని చెప్తున్నారు, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అర్జీ పెట్టుకున్నారా? అంతకుముందు ఈడ భాస్కరరావు ఉన్నారు, అప్పుడు కొంచెం పనులు కూడా జరిగిపోయినాయి ఈడ మంచిగా కొంచెం. కానీ నాకు ఎవరికిట ఈ సహాయం అనేది ఎమ్మెల్యే గురించి ఎవరితోటి జరగలేదు. కాకపోతే నాకు ఈ వార్డులో నవాబ్ అని ఉంటారండి, ఈడ 19వ వార్డు. వాళ్ళ ద్వారా నాకు ఈడ స్థలం కొంచెం ఏదో ఇప్పించి ఇట్లా అంటే వాళ్ళతోటి వీళ్ళతో మాట్లాడిపించి ఈడ నడపడం జరుగుతుంది. ఆ కౌన్సిలర్ సహాయం ఒకటి మాత్రం నాకు ఈడ నడుస్తుంది. ఇప్పుడున్న బిఎల్ఆర్ గిట ఇప్పుడు మాకు అనేది వాళ్ళు కలిసినప్పుడు అన్నారులే కానీ చేస్తామని, గెలిచిన తర్వాత నేను కలవడం కూడా జరగలేదు. నాకు ఇక అంటే అల్లు గిట పని మీద ఇప్పుడే కదా అన్నట్టు, కొత్త కదా అని చెప్పి నేను కూడా కలవడం జరగలేదు. మీరు కలిసి ఒకసారి మీ విన్నవించుకోండి ఎమ్మెల్యే గారికి, ఆయన చేస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. మీరు కూడా వెళ్ళండి. శ్రీమతితో కలిసాం అప్పుడు ప్రచారంలో. అప్పుడు వాళ్ళు వేరే ఊళ్ళో ప్రచారం చేసుకోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ వచ్చిండ్రు, వాళ్ళు నేను కంపల్సరీ చేపిస్తానని అన్నారు. చేతులు చేసి కూడా చెప్పారు మా అమ్మ వాళ్ళతో, మీకు లోన్ కావాలని. నా లోన్ కావాలి, మాకు పిల్లగాడికి మంచి చూడాలి, ఏదో ఒకటి చేయాలని సహాయం అన్నట్టు చేస్తే కంపల్సరీ మీరు గెలిపియండి, మీరు రాండి గెలిచిన తర్వాత అని చెప్పి అలా శ్రీమతి కూడా చెప్పారు. అట్లా ఇప్పుడు మీరు రోజు వంట ఎవరు చేస్తారు మీకు? మా వైఫ్ ఒక చేయలేకపోయినా కూడా ఆమె ఒక చేతోటే చేస్తారు. మీకు ఏమైనా పిల్లలు అండి? నా పిల్లలు ఏం లేరండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కిరాయి ఇంట్లో ఉంటున్నాను నేను. సొంత ఇల్లు లేదు? సొంత ఇల్లు అంటే ఇప్పుడు ఇల్లు సరిపోక అమ్మమ్మ ఉన్నది, అమ్మమ్మకి ఒకటే బిడ్డ, కొడుకులు లేరు కారణంలో ఇల్లు సరిపోవట్లేదు. ఇక వాళ్ళ రెక్కల మీద వాళ్ళు బతుకుతారు అని చెప్పి నేనే ఈ మధ్యలో కొంచెం బయటకు రావడం జరిగింది. నేను ఇప్పుడు మీ స్వశక్తితోనే బతుకుతున్నారు? ఇప్పుడైతే నాకు నా కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి వచ్చేసాను. అమ్మ వాళ్ళ గీట వాళ్ళు గిట ఏం చేయలేదు. అమ్మ నాన్నకి ఏమైనా పింఛన్ వస్తుందా? అమ్మకి అయితే ఏం రావట్లేదు, నాన్నకి వచ్చేది 57 ఉన్నాయి, ఇప్పుడు దాకా రాలేదు. అప్లికేషన్లు పెట్టుకున్నా. ఓకే.
మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు అంతకుముందు నేను షాప్ పెట్టక ముందు కొంచెం మిమిక్రీ వల్ల కొంచెం అటు ఇటు ప్రోగ్రామ్స్కి వెళ్తే ఒక 100 మీరు మిమిక్రీ చేస్తారా? చేస్తామంటే ఒక లైట్గా చేస్తామంటే కొంచెం మేము ఒక మన ప్రేక్షకుల గురించి కొంచెం మిమిక్రీ చేసి చూపించండి. ఇప్పుడు తీర్మార్ ఎలా చేస్తారంటే కొడతారంటే చూపిస్తానండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఏమైనా చేస్తారా? ఇంకా చిన్నపిల్ల ఎలా ఏడుస్తారో ఈ విధంగా అండి. ఇంకా ఒక టైటానిక్ ఫైట్ ఎలా నడుస్తుందో చూపిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగా చేశారు, మీకు కృతజ్ఞతలండి. ఓకే, ఇంకా చివరిగా మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవాలి? మాకు ఇక ప్రభుత్వం గురించి అంటే మాకు ఫ్రీ టికెట్ ఒకటి కావాలండి. మాకు జర్నీలో చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు సీట్లు ఇప్పుడు సరిపోవట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టడం కారణంలో ఒకప్పుడు కండక్టర్ దగ్గర ఒక హ్యాండిక్యాప్కి ఒకప్పుడు ఉండే సీటు, ఇప్పుడు కండక్టర్ కూడా డ్రైవర్లు కూడా రెస్పాన్స్ అనేది జరగట్లేదు. ఏం చేయమంటారు అంటారు. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినట్టు లేదు. దయచేసి హ్యాండిక్యాప్ అనేది 2 సీట్లు అనేది ఒక 4 కూర్చున్నట్టు చూడాల్సిందిగా ఇదొకటి చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్.